Hi friends, welcome to my channel Sharada Surya Vlogs. Please like, share and subscribe. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ టెంపుల్ చిలుకూరుకి వెళ్ళే దారిలో ఉంది. లోటస్ టెంపుల్ ఇది కమాందాంది. కమాన్ అయితే చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఒకసారి మేము కూడా లోపలికి వెళ్దామని చూసాము. ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ, ఫస్ట్ టైం వస్తున్నాం మేము కూడా. ఇలా లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్కి చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాలి. ఇది టెంపుల్ అండి. కమల్ధామ్ అని రాసి ఉంటుందండి. ఫోటోషూట్కి బాగుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి చూస్తే వేణుగులు ఉంటాయి. ఇది టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఇది లోపలికి వెళ్ళాలంటే ఇలా మెట్లు ఎక్కకుండా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది టెంపుల్. ఇలానే పైకి వెళ్ళాలండి. కమలం పువ్వు మీద కట్టిరండి టెంపుల్, బాగుంది చూడ్డానికి. ఇలాగ పైకి వెళ్ళగానే ఎదురుగానే వినాయకుని దర్శనం ఉంటుంది మనకి. వినాయకుడు చాలా బాగుంది ఇక్కడ. చాలా మంచిగా అనిపించింది ఇక్కడంతా వస్తే మాకు. ఇలా పక్కకి వెళ్ళంగానే కొంచెం ముంగటికి వెళ్ళంగానే సీతారాముల వారి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇలాగే చాలా బాగుందండి. చిన్న చిన్న గోపురాల్లాగా చాలా మంచిగా కట్టారు. ఇలా పైన ఫ్లవర్స్ పెట్టి ఫ్లవర్స్ తోటి కట్టి చాలా పెయింటింగ్ వేసి మంచిగా ఉంది పెయింటింగ్. ఇలా చిన్న చిన్న గోపురాల్లాగా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ముందుకు చూస్తే రాధాకృష్ణుల విగ్రహం ఉంది. ఇక్కడ కూడా చాలా బాగుంది. చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా మంచిగా అనిపించింది. ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే అన్ని విగ్రహాలు పెట్టి ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ పక్కన చూస్తే వెంకటేశ్వర్ల స్వామి విగ్రహం ఉంది. లక్ష్మీదేవి, పద్మావతి విగ్రహాలు. ఇక మా కూతురు ఫొటోస్ దిగుతుంది ఇక్కడ. కాస్త ముందుకు వెళ్ళంగానే మళ్ళీ నరసింహస్వామి విగ్రహం ఉంటుందండి ఇక్కడ. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది విగ్రహం. ఇది చిన్న చిన్న విగ్రహాలు బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా చిన్న గోపురం ఉంది. ఇది పక్కనే చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇక్కడ. అభయ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది ఇక్కడ. చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చినాక. ఇది గర్భగుడి ఎంట్రన్స్ అండి. అది వీడియో తీయలేదు. ఇది శివాలయం టెంపుల్ ఇది మొత్తం. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 కలశంలు ఉండండి. ఒకటి లెఫ్ట్ సైడ్కి, ఒకటి రైట్ సైడ్కి. ఇది మొత్తము గురుకుల్ వాళ్ళకి స్కూల్ వాళ్ళు కట్టించారండి. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి, కోటలాగా. చాలా మంచిగా అనిపించింది ఇక్కడ. ఈ పైన కింద అంతా షాపింగ్ మాల్స్, షాప్స్. కింద పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ చాలా బాగుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడంతా. బేకరీ ఐటమ్స్, ఫుడ్. ఇక్కడ పక్కన చూస్తే క్యాంటీన్ ఉంది చిన్న. లోపల వెళ్ళి కూర్చొని తినడానికి చాలా బాగుందండి, నీట్గా ఉంటుంది. ఇక్కడ పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయండి లోపల. లేడీస్కైనా జెంట్స్కైనా లోపలే ఉన్నాయండి. ఇక్కడ పక్కన చూస్తే ఇంకొక కలశం ఉంది. చూడ్డానికి చాలా మంది వస్తున్నారు ఇక్కడ. ఇది ఒక కలశం ఉంది ఇక్కడ. లెఫ్ట్ సైడ్ బాగుంది. ఇలా స్టెప్స్ దిగి కొద్ది ముంగటికి వెళ్ళంగానే రైట్ సైడ్లోకి మనకి ఇంకొక కలశం కనిపిస్తుంది. చెట్లు అయినా చాలా మంచిగా పెట్టారు ఇక్కడ అంతా గార్డెన్ లాగా. ఇంత పెద్ద కలశం ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నామండి ఇది. పైన స్వస్తిక్లు, వినాయకుడి విగ్రహం, చుట్టుపక్కలంతా చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు. లోపల వెంకటేశ్వరుల విగ్రహం ఉంది, చాలా మంచిగా ఉంది. ఇక్కడ దర్శనం వేసుకుంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళగానే
ఇంకొక కలశం ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా గోల్డెన్ పెయింట్ వేసి చాలా మంచిగా కట్టారు 2 కలశంలో. ఇది చూస్తే మనకి గోపురం కనిపిస్తుంది పెద్దది. ఇంకొక కలశం ఇది. పెద్ద పెద్ద ఏనుగులు పెట్టి పెద్ద గంటలు పెట్టి కట్టారు. ఈ కలశంలోపు కుమారస్వామి విగ్రహం ఉంది ఇందులో. పైన వినాయకుడిది, ఇక్కడ కూడా స్వస్తికేసి. టెంపుల్ బ్యాక్ సైడే ఇలా ఆడుకోవడానికి పిల్లలకి చాలా బాగుంది. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా మంచిగా అనిపించింది ఉయ్యాలలో ఆడడం. మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాం ఆడి. 5 సంవత్సరాల పిల్లలకి ఏం లేదండి, 5 సంవత్సరాల పైన వాళ్ళకే ఓన్లీ 20 రూపాయల టికెట్. ఇది ఎంతసేపు అని ఆడుకోవచ్చు. ఉయ్యాలలైనా జారుబండలైనా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి. చాలా పెద్ద ఉంది ఆడుకోవడానికి. ఇక్కడ చాలామంది వచ్చారు, చాలా ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద అని ఏం లేదు, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Thank you for watching. Don't forget to subscribe.